ఈ రోజు మనతో పాటు వాయిస్ ఆఫ్ నందు ఉన్నారన్నమాట. మరి ఊర్లో వాళ్ళు ఎవరు ఎగతాలు చేయట్లేదా అమ్మాయి వాయిస్ మాట్లాడితే? ఎందుకు ఆడదాని లెక్క మాట్లాడుతున్నావు నువ్వు, అసలు అదా ఇదా అని కూడా అన్నారు నన్ను చాలా మంది అన్నారు. మీరు లవ్ చేసారు ఎవరన్నా? ఎస్, లవ్ చేసిన. ఎప్పుడు ఎవరిని? వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏం జరిగింది, నన్నేం చేసింది, ఓ ఎర్రి పుష్పాన్ని వేసి పక్కన వాడే చెత్తకుండా పడేసింది. అంటే అమ్మాయిలే మోసం చేస్తారు, అబ్బాయిలు చేయరు. అబ్బాయిలు కూడా అంతే అక్క, కొందరు పిచ్చి పాడుకోవాలి ఎట్లున్నారంటే ఇన్స్టాలో అయితే చాలా మంచి వ్యూవర్షిప్ వెళ్తుంది, బట్ ఫాలోవర్స్ ఎందుకని లేరు? బూతులే కావాలంటారు, మళ్ళీ బూతులు చేసే వాళ్ళని తిడతారు వాళ్ళే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను వేలాకృత. ఈ రోజు మనతో పాటు వాయిస్ ఆఫ్ నందు ఉన్నారనమాట. సో తన వాయిస్ తో చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేసి ప్రతి ఒక్క నేమ్ తో ఒక రీల్ క్రియేట్ చేయడం తన స్పెషాలిటీ అనమాట. అయితే ఇంతకీ అది అమ్మాయి వాయిసా బామ్మ వాయిసా? నాకు దశావతారంలో ముసలావిడ వాయిస్ లాగా అప్పుడప్పుడు కనిపిస్తుంది. దానికి డబ్బింగ్ ఏమైనా చెప్పారేమో చూద్దాం. సో హలో అండి నందు గారు. ఎంత క్యూట్, ఎలా ఉన్నారు? బాగున్నానక్క. అమ్మా, ఇప్పుడు బామ్మగారు మీరు నన్ను అక్క అనొద్దు, నేను మీకు మనవరాలి. చెప్ప మనవరాలు. సూపర్ ఉంటది మనవరాలు. నా నేమ్ మీద ఏదైనా చెప్పవా? అందరి నేమ్స్ తో చెప్తావు. ఓకే, సో బేసిక్ గా ఇది అంటే బై బర్త్ వచ్చేసిందా, మీరు మిమిక్రీ నేర్చుకున్నారా? ఇది మిమిక్రీ. మిమిక్రీ ఓన్లీ ఇది ఒక వాయిస్ చేస్తారా, ఇంకా వేరే వాయిస్? వేరే వాయిస్ అంతా అంటకం చేసేవాడిని, కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వల్ల అసలు వాయిస్ మర్చిపోయాను. చేస్తాను, ఒకటే చేస్తున్నాను. అంటే రాలేదా? ట్రై చేస్తే రాలే. మధ్యలో చేసేవాడిని 2 years బ్యాక్ చేసేవాడిని, కానీ మళ్ళీ మర్చిపోయాను. సరిగ్గా అసలు వాయిస్ రావట్లా, కొన్ని కారణాల వల్ల రావట్లా. మీరు ఉండేది పల్లెటూర్లలో కదా, మీకు మిమిక్రీ నేర్చుకోవాలి, ఇవన్నీ ఎలా తెలుసు టెక్నికల్ గా? నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి పోవాలి, అంటే ఒక షార్ట్ ఫిలిమ్స్ లాగా అందులో ఉండాలి అనేది నా గోల్. చిన్నప్పటి నుంచి. మరి పెద్ద అయిపోయారు, ఇంకా రాలేదే? చేస్తున్నాను అక్క, 1 year నుంచి వెళ్ళి కష్టపడుతున్నాను. సో ఇంకా దానికంటే ఫలితం అయితే రాలేదు యూట్యూబ్ లో. ఇన్స్టాలో అయితే చాలా మంచి వ్యూవర్షిప్ వెళ్తుంది, బట్ ఫాలోవర్స్ ఎందుకని లేరు? ఏమో అక్క, తెలియదు. ఈ మధ్యలో ఇట్లా నార్మల్ గా బూతులు లేకుండా వీడియో చేసే వాళ్ళకంటే బూతుల కంటెంట్లు వాడే వాళ్ళకి చాలా వ్యూవర్షిప్ వస్తున్నారు, చాలా ఫాలోవర్స్ వస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక జనాలకి ఇట్లాంటివి నచ్చుతలేవు, బూతులే కావాలంట వాళ్ళకి. బూతులే కావాలంటారు, మళ్ళీ బూతులు చేసే వాళ్ళని తిడతారు వాళ్ళే అన్ని చేస్తారు అసలు. కానీ పాపం మీ లిమిట్స్ మీరేం దాటలేదు. లేదక్క, నేను ఎప్పుడు కానీ బూతులు మాట్లాడలేదు. నా వాయిస్ నేను చేస్తూనే ఉన్నా అంతే. ఇక ఎప్పుడు బూతులు మాట్లాడలేదు, అసలు ఎవరిని కూడా నేను తిట్టలేదు, అసలు ఎవరు ఏమనలేదు. ఎవరేమన్నా వేసుకొని నాకు నచ్చింది, నాకు వచ్చింది నేను చేసుకుంటున్నా అంతే. ఈ వాయిస్ ఎవరు మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే పట్టుకున్నారా, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ వాయిసా ఏంటది? అట్లేం లేదక్క, నార్మల్ గా నేను అసలు ఒకసారి ఏమైందంటే ఏదో మాటల గట్టిగా అన్నా, కార్తీక్ అన్న. ఇక అది సడన్ గా అది మంచిగా రాదని అప్పుడు కూడా నేను వీడియోస్ అసలు చేయలే. ఇక ఇన్స్టాలో వీడియోస్ పోతున్నాయి, మొత్తానికి ఎంత మంచిగా చేసినా అసలు వీడియోస్ అనేది ఒక్క వీడియోలో వైరల్ కాలే. ఒకటి నార్మల్ గా ఏం చేసిన అంటే ఫస్ట్ వీడియో చేసిన శ్రీకాంత్ వంశీ వీడియో చేసిన తర్వాత వంశీ వీడియో 3M పోయింది. అది ఒకటిసారి 3M పోయిన తర్వాత ఇక సో అట్లే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, అయితే సో ప్రతి ఒక్కరు పేరు పెట్టి, అంటే వాళ్ళ పేర్లు ఉన్న వాళ్ళకి షేర్లు వెళ్తాయని నేను పేర్లు ఎట్లా అంటున్నా అంటే, నేను నా సొంతంగా అంటలేను. వాళ్ళు బ్రో ఇట్లా నా పేరు మీద చేయ బ్రో అని వాళ్ళు అంటేనే వేస్తున్నా తప్ప నేనేదో వాళ్ళని తిట్టాలి, వాళ్ళని అనాలి అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అట్లా చేయలేదు. అయితే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, దాంట్లోనే కొన్ని డబుల్ మీనింగ్ లైట్ గా టచ్ చేసినట్టు ఉంటది, కానీ డబుల్ మీనింగ్ కాదు, అది లిటిల్ బిట్ టచ్ చేస్తారు కదా మీరు. అట్లా ఎలా అక్క? అంటే నేను చెప్పలేను కదా అది, కానీ నిజం చెప్పు, లిటిల్ బిట్ మీ గర్ల్ ఫ్రెండ్ కూడా వేసుకోబోతుందని, లేకపోతే అట్లాంటి కైండ్ ఆఫ్ థాట్స్ వచ్చేస్తాయి వీడియో చూడండి. ఒకసారి అన్నా చేసిరనమాట. ఇంతకీ మరి వాయిస్ ఆఫ్ నందు ఏంది? నందు ఎవరు?
నందుని అంటే నాకు ఫస్ట్ నా రియల్ నేమ్ వచ్చేసి రాజ్ కుమార్ అక్క. 2016 లో నాకు ఆ పేరు నచ్చలేదు, అప్పటి నుంచి నేను నందు అని పెట్టేసుకున్నా. రాజ్ కుమార్ నచ్చలేదు, నందు అని పెట్టుకున్నా. సో అది అట్లనే కంటిన్యూ అయిపోయింది. విలేజ్ మట్టికే రాజ్ కుమార్ అని తెలుసు, బయట విలేజ్ వాళ్ళకి కొంచెం నా 10th క్లాస్మేట్స్ ఇంటర్ క్లాస్మేట్స్ కొంతమందికి మాత్రమే తెలుసు, అది అందరికి తెలియదు. నందు కంటే కూడా శివ బాగుంది కదా రాజ్ కుమార్. లేదక్క, రాజ్ కుమార్ నాకు నచ్చదు, అసలు నచ్చదని చెప్పేసి నందు అని పెట్టుకున్నా. నిజం చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు కదా నందు? లేదు, నా పేరు అక్క. నందు అనేది ఎక్కువ అమ్మాయిలకు వర్తిస్తుంది, అమ్మాయిలకు ఉంటది. సో నాకు ఆ పేరు అంటే ఇక నాకు ఇష్టం కాబట్టి అట్లా పెట్టుకున్నాను. ఎట్లా ఎక్కడ చూసిరా పేరు? ఎక్కడ చూసిరు? ఎవరినైనా ఇన్స్పైర్ గా తీసుకొని చేసిరా లేకపోతే? లేదు, ఇప్పుడు రాశి ఫలాలు చూస్తారు కదా నార్మల్ గా, రాశి ఫలాలు చూసినప్పుడు ఏమైందంటే నార్మల్ గా ఎప్పుడు రాజ్ కుమార్ పేరు మీద చూపెట్టినప్పుడు ఎప్పుడు గలీజా ఉంటుండే. ఇక ఇది వద్దు, నాకు ఈ దరిద్రం పోదని చెప్పేసి అసలు మీరు వద్దు, అసలు మీ ఇవేమొద్దు, ఈ ఆస్ట్రాలజీస్ ఇవన్నీ వాళ్ళు చెప్పడొద్దు, నేను ఇడవద్దు అని చెప్పి నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నా పేరు నేనే పెట్టుకుంటాను, నేను ఎక్కడ కొనని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తాను. మరి ఊర్లో వాళ్ళు ఎవరు ఎగతాలు చేయట్లేదా? అమ్మాయి వాయిస్ మాట్లాడితే అమ్మాయి వాయిస్ చేస్తారు. ఇప్పుడు నేను వర్క్ పోతే నాకు డబ్బులు వస్తాయి, వాళ్ళు నాకు తిండి పెట్టరు కదా. నేను ఇప్పుడు పిఓపి వర్క్ చేస్తాక మొత్తం దాకా కష్టపడితే నాకు 800-700 ఇస్తారు. చేతులు కాళ్ళు మొత్తం పోతాయి, స్ప్రే కొడతా అంటే మొత్తం ముఖం మీద వాడి నాకు 30,000 అయినాయి. వాళ్ళైతే నాకు ఇవ్వరు కదా. మా అమ్మ నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను 1 year నుంచి వెళ్ళి యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నా. నా గోల్ అది, నేను ఫేమస్ కావాలా ఖచ్చితంగా. ఇప్పుడు నేను బతకాలా, నలుగురు బతకాలా. సో అట్లా అని చెప్పేసి 10 మందిని నేను టీమ్ గా రెడీ చేసుకొని 1 lakh పెట్టి కెమెరా కొనుక్కొని ఇవన్నీ 3-4 lakhs ఖర్చు పెట్టుకున్నా, కానీ లాస్ అయినా. ఇప్పటికీ అసలు దానికి 3000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కంటెంట్ నాదే, కెమెరా నాదే, ల్యాప్టాప్ అంటే నాదే, టోటల్ నాదే. లాస్ అయినా కానీ ఇప్పటికి కూడా స్టిల్ చేస్తున్నా ఇంకా కూడా. బట్ టెక్నికల్ గా వీక్ ఉంది ఛానల్, ఆ విషయం అర్థమైతే బాగుంటది. టెక్నికల్ గా వీక్ ఉంది కాబట్టి అంటే నాకు అసలు నేను టెక్నికల్ వీక్ అంటాక అసలు నాకు ఛానల్ గురించి అసలు తెలియదు. నేను ఇంతవరకు విలేజ్ లోకి వెళ్ళి ఒక్కసారి కూడా బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళకుండా నేను వీడియోస్ చేస్తున్నాక నాకు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. అసలు నాకు ఇంతవరకు ఛానల్ ఇట్లా చేయాలి, కెమెరా యాంగిల్స్ ఇట్లా పెట్టాలని కానీ, స్క్రిప్ట్ ఇట్లా రాయాలి, వీళ్ళని ఇట్లా వాళ్ళు ఇట్లా చేయాలని కానీ అసలు నాకు ఇంతవరకు నేను ఇంకొకరు సజెషన్ తీసుకునేది లేదు. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారా దాని రిలేటెడ్ టెక్నికల్ గా? అవి చూడక చూడు, మరి ఎట్లా నాకు నచ్చినట్టే చేసుకుంటా. అవి కూడా చూస్తే మీకు ఇంకొంచెం నాలెడ్జ్ పెరిగి అప్పుడు పుషప్ అవుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు అక్క యూట్యూబ్ లో వీడియోలు లేవాలంటే లాక్డౌన్ లో లేచిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొంచెం ఒక స్టేజ్ లో ఉన్నారు. నేను వేరే వాళ్ళ కంటెంట్ చూడమన్నట్లు, ఎడిటింగ్ గానీ, థంబ్నెయిల్ గానీ, ఫ్రేమ్స్ ఎలా పెట్టాలి, కెమెరా రిలేటెడ్ అవి చూడమంటున్నాను టెక్నికల్ గా. ఓకే అక్క, ఇంతకుముందు అంటే కొంచెం తెలియలేదు, సో ఇప్పుడు తెలుసుకుంటా, ఖచ్చితంగా ట్రై చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాలో తీసే క్యామ్లో తీస్తున్నారా, ఫోన్ లో తీస్తున్నారా? ఫోన్ లోనే తీస్తా అక్క, నా ఫోన్ లోనే తీసుకుంటా. ఫోన్ లోనే తీసుకుంటా. ఒక యూట్యూబ్ వీడియోస్ మాత్రం క్యామ్ లో తీసుకుంటా. అది స్క్రిప్ట్ మీరే రాస్తారా? స్క్రిప్ట్ నాదే, మొత్తం నాదే. కానీ బాగానే ఒప్పిస్తున్నావు అందులో చేసేటోళ్ళని, ఆంటీలను మంచిగా చక్కగా రెడీ అయ్యేస్తున్నారు. లేదక్క, ఇప్పుడు లేడీస్ కదా, ఇప్పుడు బాయ్స్ అంటే చినిపోయిన అంగిలు వేసుకున్నా కూడా ఏం కాదు, కానీ లేడీస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం వీడియోస్ తీపియపోతే కామెంట్లు పెడతారు, ఏం వీడియోలు తీస్తున్నావు నువ్వు, అట్లాంటివి నాకు నచ్చే, అందుకోసమని నేను అట్లా చేయను. వాళ్ళు మంచిగా కనబడితేనే కొంచెం వాళ్ళకి వాల్యుయేషన్ ఉంటది, నాకు మంచిగా ఉంటది. డైలాగులు కూడా కంటిన్యూస్ గా ఉంటే చెప్పేస్తానే ఉన్నారు, ముందు చెప్తారా వాళ్ళకి? డైలాగులు ఫస్ట్ చెప్తా అక్క, నేను డైలాగులు ఫస్ట్ చెప్తా. ఒకవేళ వాళ్ళకు ఫస్ట్ ఏం చెప్తా అంటే సీన్ ఇది అని చెప్పేసి, ఒకవేళ మీకు న్యాచురల్ గా ఉన్న డైలాగ్ వస్తే చెప్పండి, అది నాకు నచ్చుతూ ఉంచుకుంటా, లేకపోతే నాకు నచ్చిన డైలాగ్ మీరు చెప్పండి అని చెప్తా. అట్లా అనమాట. ఓకే, సో అందులో ఒక వీడియో చూసాను, అది దేవుడి దగ్గర ఏదో శీగం ఊగే వీడియో, అది ఎలా చేశారు? చాలా న్యాచురల్ గా అంటే అక్క, అసలు నేను అంటే మన పల్లెటూరులో అంటే దేవుడు వచ్చేటప్పుడు గానీ, ఏదైనా బోనాలు పోసుకునేటప్పుడు గానీ వాళ్ళు వస్తా ఉంటారు, మేము కూడా వెళ్తా ఉంటాం అప్పుడప్పుడు, ఇట్లా ఊగుతారు వాళ్ళు. దాన్నే నేను చూసి ఇట్లా చేయాలి ఒక తాడుతో నేను చేసిన, అంతే, జస్ట్ అంతే క్యాజువల్ గా చేసేసిన. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదక్క, మా విలేజ్ లో మేము బండోళం అంటే మాది ఒకటే, మాది పద్మశాలి, అంటే మాకు ఇట్లా క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. సో మాకు రిలేషన్స్ ఇంటికాడ ఇవ్వలేరు, మేము బండోళం ఒక్కలమే. మా డాడీ మా తాతకి మా డాడీ 2 చెల్లెలు, పెద్ద చెల్లె చనిపోయింది, ఒక చెల్లెను వేరే ఊరికి ఇచ్చినాము, వాళ్ళ బిడ్డకు పెళ్లి అయిపోయింది మొన్ననే. మా డాడీ ఒకడు, మా డాడీకి మేము 2 అంతే.
నిజంగా నువ్వు చాలా ప్యూర్ హార్ట్ తెలుసా. ఇవాళ రేపట్ల బ్యాక్గ్రౌండ్ చెప్పమంటే అమ్మేం చేస్తారా ఏం చేస్తారో చెప్తారు తప్పితే తాతమ్మలు పిన్నోళ్ళు ఎవరేం చేస్తారు అని ఎవ్వరు చెప్పారు అసలు. వాళ్ళ ఫ్యామిలీ లాగే గుర్తించారు అసలు తెలుసా. లేదక్క వాళ్ళు అంతా అందరం బాగుంటాం కదా. ఇప్పుడు మా నాన్న ఇప్పుడు మాకు ఏం లేదు అసలు, ఆస్తి ఏం లేదు, కానీ నాకు ఆస్తి లేదని చెప్పేసి మా నాన్న ఎప్పుడు కూడా ఒక మాట లేదు. ఎందుకంటే మా తాత వాళ్ళు ఎప్పుడు మా డాడీకి ఏం సంపాదించలేదు, మా డాడీ కూడా మాకేమి ఇవ్వలేదు. సో మా డాడీ ఏమంటాడు, మంచిగా చదువుకోవాలి, చదువుకోమంటే చదువుకోలేదు, పని చేసుకుంటున్నారు, సో మీ బతుకన్నా మీరు మంచిగా బతుకులు అంటారు తప్ప నేను చేసే ఏ పని కూడా మా డాడీ అట్లా చెప్పాడు. ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా 3-4 lakhs ఖర్చు పెట్టుకున్నా, ఒకటే మాట అన్నాడు, కష్టపడ్డావు ఆపేస్తా అంటాను, ఎందుకు ఆపేస్తా అంటాను, నేను ఆపేస్తాను ఒక మాట అన్నా ఒకసారి. ఎందుకన్నా అంటాక ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డా అసలు ఏం వ్యూవర్షిప్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు, ఎందుకు నేను చేసి అని ఏడిస్తే మా డాడీ ఒకటే మాట అన్నాడు, ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా చేసుకోరా, ఎందుకు ఆపేస్తావు, వాళ్ళందరూ నేను నమ్మిన్లో నువ్వు అట్లా ఆపొద్దు అంటే, సరే డాడీ ఆపను, నా వరకు నేను చేసుకుంటా అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంతకు ముందు కొన్ని డబ్బులు ఉన్నప్పుడు అట్లనే కంటిన్యూ చేసిన, ఇప్పుడు నెలకి 4 వీడియోలు పెట్టాను, ఇప్పుడు 2 పెడుతున్నా అంతే యూట్యూబ్ లో. ఓకే, అంటే మీకు ఓన్లీ ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ 2 వచ్చా లేదంటే లేదక్క 2 వచ్చు. ఒకసారి నార్మల్ వాయిస్ కూడా మా వ్యూవర్స్ కి పరిచయం చేయొచ్చు కదా. మాట్లాడతానక్క, నార్మల్ వాయిస్ ఎందుకు రాదు, వేరియేషన్ బాగుంది ఇది, ఇంకా నార్మల్ వాయిస్ కూడా చాలా బాగుంది. ఓకే, సో బట్ అవి పెద్దగా వ్యూవర్షిప్ వెళ్ళట్లేదు. నార్మల్ వాయిస్ చేస్తే నేను ఇప్పుడు నార్మల్ గా వాయిస్ నేను చేస్తే వ్యూవర్షిప్ వెళ్ళట్లేదు, ఓకే అట్లా అని చెప్పేసి నేను బూతులు తీయలేను కదా, సో అందుకనే ఏదో ఒక కొత్తగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా వెళ్ళిపోతుంది అంతే. అమ్మ నాన్న ఏం పని చేస్తుంటారు? అమ్మ నాన్న కూలికి వెళ్తారు అక్క, అమ్మ నాటు పెట్ట అటు ఇటు పత్తి ఏరబోతారు, డాడీ అంతకు ముందు 2019 లో పక్షవాతం వచ్చింది డాడీకి. పక్షవాతం వచ్చినప్పుడు ఇక కొంచెం చాలా కష్టపడ్డాం మేము. అప్పుడు నాకు అంత ఎక్కువ వర్క్ చేసేటోని కానీ అంత ఇంట్రెస్ట్ లేదు. మా డాడీ ఎప్పుడైతే పక్షవాతం వచ్చి మూలకు పడ్డాడో అప్పటి నుంచి వెళ్ళి ఇక ఇంట్లో ఫీల్డ్ లోకి వచ్చేసిన, నేను పని చేయాలి, నా దగ్గర డబ్బులు అంటే నేను డబ్బులు లేవు, పని చేయాలి అనే థాట్ నాకు అప్పుడే వచ్చింది. ఎందుకంటే మా నాన్నకు 2 days లోనే 2 lakhs అయినాయి కరీంనగర్ హాస్పిటల్లో. కరీంనగర్ హాస్పిటల్ 2 lakhs అయినాయి, ఒక్క ఇంజక్షన్ కి 15,000 25,000 అయినాయి. అది మళ్ళీ రాకుండా చేయించిన వాళ్ళ అప్పుడు అంత కష్టపడి చేయించిన, ఆ అప్పు కట్టడానికి నాకు 1.5 year పట్టింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొంతవరకు ఉంది, అది కూడా క్లియర్ చేసుకుంటా. కానీ మా నాన్నని మాత్రం ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి అడ్డు చెప్తలేరు, సో వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతలేరు, నేను వాళ్ళని ఇబ్బంది పెడతలేను అంతే. ఇక అరే ఈ జనరేషన్ పిల్లలు అలా ఉండరు కదా, నాన్న వాళ్ళు చెప్తే వినరు కదా, నీకేమన్నా తెలుసా, నువ్వు చదువుకున్నావు అని ఎదురు మాట్లాడతారు కదా. అట్లా మాట్లాడరు అక్క, ఎందుకంటే నేను ఏం చేస్తున్నా, నేను ఎంత కష్టపడుతున్నా అనేది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నన్ను అన్నారు. ఎందుకంటే నేను ఒక్క రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, నాకు ఇవి కావాలి ఇవి ఇవ్వకపోతే, ఇప్పుడు కొందరు రేట్లు ఉన్నారు తెలుసా, 1,00,000 రూపాయలు ఇస్తావా వాళ్ళకి దూరేసుకొని చచ్చిపోతా, ఫ్యాన్ కేసుకొని చచ్చిపోతా, ఇట్లాంటి దిక్కుమల్ల ఆలోచనలు పెట్టుకొని అమ్మ నాన్నని ఇబ్బంది పెడతా ఉంటాను. నేను అట్లా ఎప్పుడు చేయలేదు వాళ్ళని. ఇంకొకరు అయితే ఇంకా మరీ ఘోరం, నాకు ఐఫోన్ కొనియకపోతే నేను బాయిలో దొరుకుతా, చూసిన నేను కూడా అట్లా ఉన్నారు కదా. మీ ఊర్లో ఉన్నారా? అట్లా మా ఊళ్ళు ఎవరు లేరు కానీ బయట ఉన్నారు అట్లా. సో నేను అట్లా చేస్తలే, నా వరకు నేనే చేసుకుంటా, నా పని నేను నమ్ముకున్నా అంతే, ఇంకొకరి మీద ఆధారపడలేదు. కొద్ది రోజులు వేరే వాళ్ళ దగ్గరికి కూలికి వెళ్ళినా, నేను 150 నుంచి పని చేస్తున్నా అక్క. దాదాపు 2016 నుంచి పని చేస్తున్నా, అంటే అప్పుడు స్కూల్ పోకుండా వర్క్ చేసిన, కాలేజ్ పోకుండా కూడా వర్క్ చేసి ఇక అట్లా కొద్ది రోజులు చేసి ఏం చేసిన అంటే బంద్ చేసిన మళ్ళా. ఎందుకంటే మళ్ళీ సుఖం కదా, ఇంట్లో అమ్మ నాన్న సంపాదిస్తారు, తినాలి అన్న ఆలోచన నాకు కూడా వచ్చింది, తిన్నా తిరిగినా. కానీ 2019 ఏం జరిగింది, మూలకు పడ్డాడు. అప్పుడు మూలకు పడ్డప్పుడు నాకు ఏం జరిగిందంటే ఒక్క రూపాయి నాకు ఇవ్వలే. మా మామ నాకు సహాయం చేసిండు, ఫ్రెండ్స్ కొంతమంది సహాయం చేసిండు. అంటే నేను అడిగిన వాళ్ళని, అడుగుతున్న పరిస్థితికి ఇది అంటే మా మామ కొన్ని డబ్బులు పంపించిండు, మా అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ, చిన్నమ్మ కొంతమంది నాకు సహాయం చేసిండు. అట్లా నాకు 100-200 ఫోన్ పేల ద్వారా నాకు చేసి నాకు హెల్ప్ చేసిండు. ఒక 1 lakh మాత్రం నేను అప్పు తీసుకొచ్చిన. ఇక మళ్ళీ నాకు ఇచ్చిన వాళ్ళకి కూడా నేను మళ్ళీ కట్టడానికి నాకు టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో నాకు సాయం చేసిన నేను వట్టిగా కరెక్ట్ కాదు కదా, ఇంకొకసారి ఇవ్వరు, వాళ్ళందరికి కట్టేసిన. మరి చదువు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది మధ్యలో? దీని అక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఎక్కడ వరకు చదివారు? ఇంటర్ అయిపోయింది అక్క, జస్ట్ ఇంటర్ ఆపేసిన అంతే. ఓకే, ఇప్పుడు ఎంత ఏజ్ మీది? నాకు 24 అక్క. 24. ఓకే, సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీరు, నాన్న, తమ్ముడు ఉంటాడు. తమ్ముడు కూడా ఇప్పుడు డిస్కంటిన్యూ, అసలు ఆపేసిండు, చదువుతలేడు, వాని వరకు వాడు చేసుకుంటాడు, షాప్ లో ఉంటాడు, సాలరీ మంత్లీ 8,000 వస్తుంది వాడికి, ఇక వాంది వాడు కవర్ చేసుకుంటాడు. ఎక్కడ ప్రాపర్? లక్షడ్పేట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ లక్షడ్పేట్, మన విలేజ్ ఏమో మోదల.
అదే ఆ స్లాంగ్ చూస్తుంటే ఓ పిల్లగా ఏంటది ఒకసారి నాకు ఒక డైలాగ్ చెప్పు నేను చెప్తా. మీదే ఒక ఫీమేల్ వాయిస్ ది ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదు నేను కూడా చెప్తా ఎట్లా వస్తుందో చూద్దాం ఓకే ఆ స్లాంగ్ తోని. చాలా ఫన్నీ ఉంది తెలుసా, బట్ కాకపోతే అందరు నేమ్స్ తో చేస్తున్నారు. ఇంకొకటి రేణు గోవన్ కి మీకు సంబంధం ఏంటి అసలు? రేణు గోవన్ అంటే నాకు ఇన్స్టాలో పరిచయము, సిస్టరు. నాకు అక్క అని పిలుస్తా, నన్ను కూడా మంచిగా తమ్ముడు అని పిలుస్తుంది. అట్లా ఏం లేదు, ఇన్స్టాలో పరిచయము. సో అంతే, అంతకంటే ఏం లేదు. అంటే మీ దాంట్లో కొలాబరేట్ చేసి మరి పెట్టారు కదా తన వీడియో. అంటే నాకు ఇన్స్టాలో పరిచయం. నేను ఒకసారి అక్కని ఏమన్నానంటే నా వీడియోను ఫాలోవర్స్ లేనప్పుడు కొలాబరేట్ చేయక్క అని అన్నాను. అప్పుడు చేసింది. సో అట్లా పరిచయం అంతే, నాకు ఎక్కువ లేదు, ఎక్కువ సంబంధం కూడా ఏం లేదు. నాతోనైతే బాగానే మాట్లాడేది, మంచిగా మాట్లాడేది, మంచిదే. నన్ను కూడా నోట్లకెళ్ళి అసలు తమ్ముడని తీయకపోతుండే. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది, కానీ ఇప్పుడు నేను వీడియోస్ మీద పని మీద పడి ఎవరితో సరిగ్గా మాట్లాడట్లా. సో అందువల్ల అంతే అక్క. అంతేనా? లేదంటే లేదు లేదు అంతే. చాలా మంచిది ఆవిడ. బూతులు మాట్లాడుతున్న పేరుకే గానీ ఆమె మంచిదే, మంచిదే. సో ఈ మధ్య కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నాడు అంటక్క. ఇప్పుడు అవ్వ మీద పోవా వాళ్ళకు, అవ్వ మీద పోవా. ఇప్పుడు ఎక్కడైనా ఉంటారు, డాడీ 10,000 పంపి, మమ్మీ 5,000 పంపి, నేను ఇది కొనుక్కోవాలి అది వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంతే, బూతులు మాట్లాడతారు, వాళ్ళు ఇంకేమైనా చేస్తారు. ఇంకా మరి మనం బట్టలు ఇప్పేసుకొని వీడియోలు కూడా తీస్తున్నారు. మరి బట్టలు ఇప్పే అంటే ఇప్పుడు లేడీస్ ఏంది, ఇప్పుడు వాళ్ళు మోసాలు చేసినా బట్టలు ఇప్పేసి వీడియోలు చేసినా కూడా వాళ్ళని అసలు వాళ్ళని ఏ రకంగా కూడా వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళని ఏం చేయరు. ఒక అబ్బాయి బూతులు మాట్లాడి ఇంకో అబ్బాయిని ఇంకేమైనా చేస్తే మాత్రం ఎమర్జెన్సీ వానికి ఇంటికి పోలీసులు వస్తారు, వాళ్ళు పట్టుకొని పోతారు. ఇదేందో నాకు ఇప్పటికి అర్థం కావట్లా, ఎందుకు చేస్తున్నారో అట్లా అర్థం కావట్లేదు. నువ్వు ఇంతగా ఆడవాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు, మగవాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. లేదా అంటే అబ్బాయిలు కూడా తప్పు చేస్తున్నారు అట్లా అని కాదు. అబ్బాయిలు తప్పు చేస్తే తొందరగా రియాక్ట్ అవుతున్నారు, అదే అమ్మాయిలు తప్పు చేస్తే ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా రియాక్ట్ కావాలి 100%. ఎందుకంటే సోషల్ మీడియా అనేది టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా ఒక వెపన్ లాంటిది. సో అది కాకుండా మొత్తం భూత పురాణం అయిపోతుంది కదా టాలెంట్. భూత పురాణం మాట్లాడుతున్నారు డైరెక్ట్. ఇప్పుడు మొగోళ్ళ కంటే గలీజ్ గా మాట్లాడతారు కదా లేడీస్, మరి గలీజ్ గా ఫాలో కొడుతున్నారు కదా అబ్బాయిలే. మొత్తం చూస్తే అబ్బాయిల ఫాలోవర్స్ ఉంటారు, అమ్మాయిల ఫాలోవర్స్ ఎవరు ఉంటారు? ఎవరికి? ఇప్పుడు అమ్మాయిలు బూతులు మాట్లాడుతారు అంటారు, మరి ఆడోళ్ళని ఎంకరేజ్ చేసేది ఎవరు? అబ్బాయిలే ఫాలో కొడుతున్నారు. అబ్బాయిలే కొడుతున్నా, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను ఒక్కనల్లా అబ్బాయిలు అంతే ఉన్నారు, అమ్మాయిలు అంతే ఉన్నారు, కానీ రియాక్ట్ మాత్రం అబ్బాయిల మీద అవుతున్నారు అంటున్నా. ఓకే, సో నేను ఒక్కళ్ళు అనట్లా, ఇద్దరిని అంటున్నా, తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అనక్కర్లేదు, వీళ్ళు అనక్కర్లేదు. కానీ వేరే ఇప్పుడు వేరే పరంగా అంటే తిట్టడం గానీ కొంచెం అనడం గానీ అబ్బాయిల మీదనే ఎక్కువ అంటారు తప్ప అమ్మాయిలను అంత అనరు. సో పాపం అమ్మాయిలు, పాపం ఏమైందక్క, పాపం అమ్మాయిలేంది, వాళ్ళే ఘోరంగా ఉన్నారు, వాళ్ళే మోసాలు చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే మీదకి వెళ్ళి మాట్లాడతారు. ఇప్పుడు స్టేషన్ కైనా కూడా వాళ్ళే నడుస్తుంది, మన నడుస్తుంది మొగోళ్ళది అసలుకే నడవదు. పుష్కన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని ప్రేమించాలి అనుకోండి, అమ్మాయిని ప్రేమిస్తారు, అది వాడిని వేసుకుంటా అంటది, అన్ని చేస్తుంది, లవ్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటా అంటది. సో స్టేషన్ దాకా తీసుకోతారు, పెళ్లి చేసుకుంటూ స్టేషన్ పోతారు. పుష్కన గిట్ట వాళ్ళ అమ్మ వచ్చాడు స్టేషన్ లో పురుగుల మంది పట్టింది అనుకో, వాడిని ఇడిచిపెట్టి చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అంటే వాని పరిస్థితి ఏంది? వాడు చావని, వాడు చెర్ల కొట్టుకుపోనా, ఓ 2-3 సంవత్సరాలు లవ్ చేసిన మరి వాడు ఎక్కడ పోయినా ఏం పర్వాలేదా? అంటే అమ్మాయిలే మోసం చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. అబ్బాయిలు కూడా అంతే అక్క. కొందరు పిచ్చి పాడుకోవాలి ఎట్లున్నారంటే దీంతో మాట్లాడుకుంటే ఇంకో దాన్ని మాట్లాడతారు. సో అట్లాంటి వాళ్ళ వల్ల వీళ్ళు ఇట్లా తయారైనలేమో అని నా ఒపీనియన్. అంతే, తప్ప ఎక్కడుందంటారు మరి? ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. వీళ్ళు చేస్తున్నారు తప్పు, వాళ్ళు చేస్తున్నారు. సో ఇద్దరు మారాలి. మీరు లవ్ చేసారు ఎవరన్నా? ఎస్, లవ్ చేసిన. ఎప్పుడు? ఎవరిని? లేదక్క, నాకు లవ్ స్టోరీ అంటే మొత్తం చెప్పాను. అమ్మాయిని లవ్ చేశాను, చేసిన గానీ కొద్ది రోజులు లవ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఊర్లోనేనా? లేదు, వేరే, అది చెప్పాను గానీ ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను నేను. చేసిన సేమ్ నాది కూడా ఇట్లే జరిగింది. లవ్ చేసింది, ఫోన్ మాట్లాడింది, అందరితో మాట్లాడింది, ఆవిడ కూడా ఇంట్లో కూడా అందరికి తెలుసు. మీ ఇంట్లోనా వాళ్ళ ఇంట్లోనా? మా ఇంట్లో అందరితో మాట్లాడింది, మాట్లాడింది 100% మాట్లాడింది. కానీ వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఏం జరిగింది, చనిపోతా, నువ్వు ఈయనే చేసుకోవాలి, అట్లా చేసుకోవాలి అనేసరికి నన్నేం చేసింది, ఓ ఎర్రి పుష్పాన్ని వేసి పక్కన వాడే చెత్తకుండా పడేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది?
ఇప్పుడు 3 years కంటే ముందు వచ్చిన వాళ్ళకంటే 20-25 years ముందు వచ్చిన వాళ్ళు ఇంపార్టెంట్. ఓకే ఇంపార్టెంట్. పేరెంట్స్ దానికి నేను ఒప్పుకుంటా. కాకపోతే నువ్వు ఇప్పుడు 25 years 30 years నీకు ఎంత ఏజ్ ఉందో నాకు తెలియదు, అంటే వాళ్ళకి అమ్మాయికి తెలియదు. మరి నువ్వు నన్ను లవ్ చేసేటప్పుడు వాళ్ళు నీకున్నారని తెలియదా? ఆ ప్రామిస్లు చేసేటప్పుడు కానీ, హగ్గులు చేసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు కావచ్చు, సంథింగ్ ఇంకేమైనా చేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు ఉన్నారన్న ఆలోచన నీకు రావాలి కదా. అంటే పేరెంట్స్ ప్రేమించినంత మీరు ప్రేమించట్లేదు, వాళ్ళ ప్రేమ ముందు మీ ప్రేమ చిన్నదైపోయింది. ఎందుకు చిన్నది అవుతుంది అక్క? పేరెంట్స్ పురుగుల మందు పడితే అబ్బాయి ప్రేమ చిన్నది అవుతుందా? ఇప్పుడు అబ్బాయిలు పురుగుల మందు పట్టి పడుతుంటే అమ్మాయిలు పేరెంట్స్ ఎంతమంది వదిలేయట్లేరు? పేరెంట్స్ ని ఇష్టపట్టి వచ్చి కష్టాలు పడే అమ్మాయిలు ఎంత మంది లేరు? మిమ్మల్ని నమ్ముకొని గడప దాటి వచ్చినాక అమ్మాయిలు వాళ్ళనే ఎక్కువ నమ్ముతున్నారు. అమ్మాయిలు వాళ్ళనే ఎక్కువ నమ్ముతున్నారు అక్క. సిన్సియర్ గా లవ్ చేసిన ఒక్కరు కూడా చేసుకోరు. ఎందుకంటే వాడు ఎక్కువ ప్రేమ చూపెడతాడు కదా. ఇప్పుడు కన్నా బుజ్జి కన్నా అనే వాటి వాడిని అసలు దగ్గర వాడిని తిడతారు, వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే ఇప్పుడు బూతులు తిట్టి సిగరెట్లు తాకుండా రాత్రి మందు తాగో ఫోన్ చేసి నువ్వు అజ్జయ్ నువ్వు విజ్జయ్ అంటే వాళ్ళకి మాత్రం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళని పట్టుకొని ఏడుస్తారు. అది ఏం అర్థం కాదు. అంటే అవలగాళ్ళనే ప్రేమిస్తారు అమ్మాయిలు. ఖచ్చితంగా. నాకు అర్థం కావట్లేదు రివర్స్. బుజ్జి కన్నా అనే వాళ్ళనే ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు అమ్మాయిలు, తాగి తిట్టేటోళ్ళని అట్రాక్టివ్ అయ్యే పోరంటారు. ఇప్పుడు నేను చెప్తా దాని కూడా. బుజ్జి కన్నా అనేవాడు ఏంటంటే వాడు ప్రేమ చూపిస్తాడు, వాడు నమ్మలాగా ఈమె చూస్తా అనుకున్నాడే అట్లా పిలుస్తాడు, అట్లా మాట్లాడతాడు. కానీ వాడు ఏం చేస్తాడు? తాగిపోతాడు, అట్లా చూస్తాడు. వాడు ఏదో వాని సుఖానికో ఎందుకు లవ్ అవుతారో వానికన్నా తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ అట్లా పిలుచుతో ఎందుకు పోతారో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. కాదు, మీది పేరెంట్స్ కోసం అని చెప్పేసి బ్రేకప్ అయిపోయింది కదా మీది, ఎలా ఫీల్ అయ్యారు? అంటే అది ఏం చేస్తాం అక్క, కొద్ది రోజులు బాధపడతాము, సైలెంట్ గా ఉంటాము అంతే. ఎప్పటికైనా అది పోదు కదా మైండ్ లోకి వెళ్ళి. మన వరకు మనం చేసుకోకపోతే మనకు ఫుడ్ ఎక్కడికి వెళ్ళి రావాలి? సరే ఇప్పుడు నన్ను నమ్ముకుని వాళ్ళు ఉన్నారు, మరి నువ్వు వాళ్ళతో పెట్టుకుని నేను కూడా వీళ్ళకి సపోర్ట్ ఉండి నేను వర్క్ చేసుకుంటే వాళ్ళని జాదాలి కదా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 45-55 years వచ్చేసినాయి, వాళ్ళకి కూడా బోర్ పెట్టాలి. వాళ్ళు నన్ను ఇంత పెద్దగా చేసి కనిపించి నేను కూడా బోర్ పెట్టాలి కదా వాళ్ళకి. వాళ్ళు ఎవరి దగ్గరకు పోతారు? చాలా మంది ఇవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ పట్టించుకోక పిల్ల కోసం తాగి దేవదాసులు అయ్యే వాళ్ళని చూసిన చాలా మంది. నేను కూడా అయినా దేవదాసుని అయినా అన్ని చేసిన, కానీ నేను కూడా ఫ్యామిలీ. నువ్వు పోయినప్పుడు నాకు కూడా ఫ్యామిలీ ఉంది. సో నేను వాళ్ళ కోసం బతకాల. వాళ్ళు నన్ను అన్నారు, నేను కూడా వాళ్ళను. సరే నన్ను ఇప్పుడు వాళ్ళకు కూడా ఏం ఆలోచనలు ఉంటాయి. ఏం ఆలోచన? నాకు కొడుకు కూడా పెళ్లి కావాలి, నేను మనమరాల్లో ఎత్తుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంటది కదా. అట్లా సో అట్లా అని చెప్పేసి తొందరలోనే బయటకు వచ్చారా మళ్ళీ? లేదంటే ఎంత బయటకు వచ్చినా లోపల ఉంటది కదా అక్క, చంపుకొని అయినా కానీ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఎవరు నచ్చారు? ఎవరిని లవ్ చేయలేదు నేను, చేయలే. ఎందుకని? ఇంట్రెస్ట్ లేదు ఇక, వద్దు వాళ్ళంతకంతే వేస్ట్. లవ్ చేసే బదులు ఏం చేయాలంటే సరిగ్గా మన వర్క్ మనం చేసుకొని ఏదో సపరేట్ ఉన్నదని చేసుకో. అసలు ఆ పెళ్ళే చేసుకోవద్దు, వేస్ట్, దరిద్రం. అసలు అది వేస్ట్. ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఆరామ్సే అమ్మ నాన్నకి మంచిగా మనం కష్టం చేసుకోవాలి, వాళ్ళు మనకు అన్నందుకు వాళ్ళకి ఇంత ఫుడ్ పెట్టాలా, వాళ్ళని కష్టం రాకుండా చూసుకోవాలి అంతే. మీరు లవ్ లో ఉన్నప్పుడు మీకు గొడవలు అయ్యాయా ఏమన్నా? తనే అనేది నన్ను, నేనైతే ఒక మాట కూడా అనకపోతుంటే. ప్రతిదానికి ఫీల్ అవ్వడం దేనికి? ఎందుకు అవ్వరు? ఎందుకైతే అక్క ప్రతిదానికి ఫీల్ అవ్వడం దేనికి? అంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ గొడవలు అయ్యాయి మీ ఇద్దరికి? ఫోన్ లేవకపోతే బాధ, మెసేజ్ చూడకపోతే బాధ, ఫోన్ చేసినప్పుడు వీడియో కాలింగ్ పెట్టేస్తే బాధ, ఎవరితో మాట్లాడుతున్నావు. అదంతా పొజిటివ్నెస్, ప్రేమ కదా. ఏం ప్రేమ అక్క? ఎవరితో మాట్లాడుతున్నావు అంటావా? నాకు నేను ఒక వర్క్ లో ఉన్నది నీకు తెలుసు, నాకు 100 ఫోన్లు వస్తాయి రోజు. ఎవరితో మాట్లాడుతున్నా అదేమన్నట్టు? అట్లా అడగకూడదు. అయితే అట్లా అడగకూడదు, తప్పు కదా. అంత అనుమానం ఉన్న లవ్ ఎందుకు చేసిన? అదే క్వశ్చన్. యాక్చువల్ గా ఇదే డైలాగ్ అబ్బాయిలు చెప్పంగా నేను విన్నా, సినిమా హీరోలు కూడా చెప్పిర్రు. ఆ అబ్బాయిలు అందరూ అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నావు స్క్రీన్ షాట్లు పెట్టి అది అంటే అది అనుమానిస్తున్నట్టు భావిస్తారు, కానీ అది ప్రేమ. అదే క్వశ్చన్ నేను అడుగుతాక్క, అదే క్వశ్చన్. సరే పోనీ, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు, ఇంతసేపు వెయిటింగ్ వస్తుంది అంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్లాక్ చేసుకొని కథం, 1 గంట 2 గంటల పొద్దున్న దాకా కథం అవుట్. అంటే నేను పిచ్చోన్నా, ఎర్రిగా అన్నా? ఓహో అట్లయిందా? అంటే స్క్రీన్ షాట్లు అవి పెట్టడం ఏం చేయలేదా? నేను చేయను, నాకేం పని స్క్రీన్ షాట్లు వేయడానికి. మరి ఆమె ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? చేసుకుంటారు అంతే, ఆ మైండ్ సెట్ అంతే వాళ్ళది కొంతమందిది. పాపని లవ్ చేసావు అనుకుంటున్నా నేను. లేదక్క, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అంతే ఉన్నారు, మెచ్యూరిటీ లేని వాళ్ళు అంతే ఉన్నారు. అట్లా ఒక కొంతమంది అందరు అనట్లా, కొంతమంది మాత్రమే జెన్యున్ గా. ఇప్పుడు అందరి లవ్లు సక్సెస్ అయితే అని చెప్పట్లా, కొంతమంది లవ్లు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, కొంతమంది పెళ్లి చేసుకొని మంచిగా ఉంటుర్రు. అందరు ఏడ మంచిగా ఉంటుర్రు అక్క? ఇప్పుడు చూడు, తాగుతాను ఇప్పుడు మంచిగా విడిచిపెట్టి ఇంకెవరితో పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా నాన్న కూడా ఏం ఆలోచించాడు, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఈ అబ్బాయిని చేసుకుంటే నా కూతురు బాగుంటది అనే ఉద్దేశం లేదు వారికి. వానికి 5 ఎకరాలు ఉందా, 40,000 సాలరీ ఉందా, చెల్ ఇచ్చేయాలి నా కూతురు,
రాజా లెక్క బతుంది, మొత్తం మస్తు ఫ్యామిలీలో మంచి పేరు ఉంటది. కానీ వాడు నువ్వు 40,000 కోసం నీ కూతురు తీసుకొని వాడు అమ్మేస్తాడు. వాడు అమ్మేస్తాడా, చంపుతాడా, తంతాడా, లేకపోతే నెలకు పంపిస్తాడా, విడాకులు చేసుకుంటాడా, అవన్నీ నీకేం తెలుసు? నీ కూతురు ప్రేమను అర్థం చేసుకుంటావు కదా. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్ అక్క. అలా బేకారుని నమ్ముకొని పోతే వాడు పతిశేలకు పంపియా, అందరూ అట్లుంటారు కదా అక్క. మినిమం ఇంట్లో అవసరాలు పప్పులు కూడా దేని తాగుతోలు కూడా ఉన్నారు. ఇప్పుడు నన్ను అమ్మాయి మోసం చేసిన చెప్పి నేను పెళ్లి చేసుకోకుంటుంటానా? బరాబరి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నేను అట్లా అనుకుంటలేను కదా. మరి అందరు అబ్బాయిలు అట్లా ఎందుకు అనుకోవాలా? అసలు పేరెంట్స్ చేసేది రైటే. వాళ్ళు వాళ్ళ కూతురు ఫైనాన్షియల్ స్టేటస్ ఆలోచిస్తారు. మీ ఇంట్లో కూడా మీ సిస్టర్స్ లేదంటే మీ కూతురులో రేపు మీరు కూడా అదే ఆలోచిస్తాం. అమ్మాయిలకు చెప్పేంత ధైర్యం లేదు అమ్మా నాన్నలకి. చెప్పేంత ధైర్యం లేనప్పుడు అసలు లవ్వే చేయద్దు. ఎందుకు చేయాలా? అబ్బాయిలను పిచ్చోళ్ళని చేయడం కాకపోతే. అబ్బాయిలు కూడా చాలా మంది పెళ్లి దాకా తీసుకోవడం ముందుకే సెకండ్ సెటప్ పెట్టుకొని ఉన్నారు అక్క. నేను ఒప్పుకుంటా, అట్లా కూడా చాలా మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఉన్నారు చెప్తాను కదా. లేదు చూస్తే చూస్తున్నారు కదా. చూడండి, నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, మీడియా తరఫున చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఏదో నేను ఇట్లే నందు వేయండు, అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలకు వేయండు, అట్లా చెప్తున్నా ఇట్లా చెప్తున్నాను కాకుండా, నా ఫ్రెండ్సే మీరెవరో కూడా నాకు తెలుసు, మీరు వాళ్ళతో తిరుగుతున్నారు. కానీ సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీకు చాలా సార్లు చెప్పినా మీరు వినలేదు. ఇప్పటికైనా నా మాట నిండి సపోర్ట్ ఎక్కుండ్రి. ప్రేమ గుడ్డిది, ప్రేమ గుడ్డిదే, నడ్డిది కూడా. నడ్డిది అన్ని తాగబోతుంది, అన్ని కాదు. ఓకే, ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద ఉండాక డబ్బు ఉంటే దగ్గరికి వస్తారు, డబ్బు లేకపోతే మాత్రం దగ్గరికి ఎవరు. ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్కహాల్ నేను బంద్ చేసిన అక్క. అంటే నేను తాగా అని చెప్పి తాగిన డిప్రెషన్ లో పోయినప్పుడు కొంచెం మనీ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎవరిని ఏం అనలేని స్థితి నాది. నువ్వు నాకు ఎందుకు పైసలు ఇస్తలేవని మా డాడీ అనలేని స్థితి, నాకు ఎందుకు అంగి కొనిస్తలేవని అనలేని స్థితి, నాకు ఎందుకు ఇదంతా నా పదికి ఇట్లెందుకు అనలేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఏమి ఇయ్యలేదు. నేను ఎట్లా అడగాలి? మా నాన్న ఖర్చు అయినాయి, మమ్మీకి ఖర్చు అయినాయి, తమ్మునికి కూడా వానికి హాస్పిటల్లో 50-40,000 దాకా ఖర్చు అయినాయి, అమ్మకు కిడ్నీ ఆపరేషన్ అయినప్పుడు 1 lakh ఖర్చు అయినాయి, డాడీకి 2 lakhs అయినాయి. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు నాకు రీసెంట్ గా 1 month బ్యాక్ 30,000 అయినాయి. వాళ్ళని ఏం అడగాలి? నేను వర్క్ చేసుకుంటానే కదా వాళ్ళకు, నా మీదనే నమ్మకం వాళ్ళకు. అలాంటప్పుడు మీరే స్ట్రాంగ్, నేనే స్ట్రాంగ్ ఉండాలి. సో అంటే నాకు ఒక గోల్ ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కదా మళ్ళీ ఏమని అనుకుంటారేమో, కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాకు ఒక మంచి గోల్ ఉండే అక్క. కానీ నమ్మకం పోతుంది, ఇక పోయింది. మంచోళ్ళకి మంచోళ్ళు దొరకరు కదా, అట్లా దొరకరు అక్క. ఎంత మంచిగా ఉంటే అంత దరిద్రం ఉంటది ఎంబడి. వేస్ట్. అయితే ఫేక్ ఉండడం బెటర్ అంటారు. ఫేక్ ఉండడం బెటర్. మరి ఇంకా వాళ్ళు చేసేది అదే కదా, మనం మీరెందుకు బాధపడ్డారు? ఫేక్ ఉండడం బెటరే, కానీ మరీ అంత ఫేకా? ఏదో నార్మల్ గా. ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి, అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఇద్దరు ఒకే పరిస్థితి కాదనట్లేదు. ఈ అబ్బాయిలకు అమ్మాయిలకు చెప్పేది అంటే, మీరు అమ్మాయిలను తీసుకుపోయి మోసం చేయకండి, అమ్మాయిలు మీరు కూడా ఏంటంటే అబ్బాయిలను తీసుకుపోయి మాత్రం దయచేసి గంగలో ముంచకండి. ఇదైతే కొంచెం పెద్ద చెప్పారు అబ్బాయిల గురించి. మీకు ఒకటి తెలుసా, మేల్ ఫీమేల్ అనే డిఫరెన్స్ తప్పితే పెయిన్ అందరికి ఒకటే. చాలా టఫ్. మనం అనుకుంటాం ఏ రిలీజ్ గా మర్చిపోతారు, సినిమా డైలాగులు కాదు. మీ ఫ్యామిలీలో బాగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పీక్స్ లో చూసిందంటే ఎప్పుడుంది బాగా? మాదా? మీ ఫ్యామిలీలో? మా దాంట్లో అప్పుడే అంటే 2015. నేను అప్పుడు ఏ వర్క్ లేదు, నా బతుకు నేను కూడా సరిగ్గా బతకల. అప్పుడు మా నాన్న కష్టం మీదనే బతికిన. మా నాన్న కష్టం మీదనే, మా నాన్ననే పొద్దున దాకా తెల్లని దాకా పనిచేసి మా ముగ్గురిని జాదేది మా నాన్న. మా అమ్మ కూడా కైకిలు పోయి జాతుండే. ఎప్పుడైతే కొద్ది రోజులు వర్క్ చేసి అంతా చేసిందో అప్పుడు నాది నేను డబ్బులు ఉంచుకోవడాలు, వాళ్ళకి ఇవ్వడాలు, అవసరాలకు ఇవ్వడాలు, ఇక కొంచెం అది చేయడాల వల్ల సెట్ అయిపోయినా. మళ్ళీ తిరిగినా, మళ్ళీ అట్లా గలీజ్ అయిపోయినా. మళ్ళీ గలీజ్ అయిపోయిన తర్వాత 2019 తర్వాత అట్లా అయిన తర్వాత మళ్ళీ సేఫ్, మళ్ళీ సెట్ అయినా. ఈ యూట్యూబ్ చేయబట్టి మళ్ళీ చచ్చిపోదాం అనే సిచ్యువేషన్కి వచ్చిన. రీసెంట్ గా వచ్చిన నేను ఈ యూట్యూబ్ చేయబట్టే. ఎందుకంటే అరే ఇన్ని డబ్బులు పెట్టుకొని నేను ఖర్చు చేసుకొని ఇంత కష్టపడుతున్నా, అసలు రాలేదు ఎందుకు నా బతుకు, ఊరంతా అంటాను, నాకు ఇప్పటికి కూడా అంటాను, అన్ని పైసలు ఖర్చు పెట్టుకొని చేస్తున్నావు, ఏం ధర నీ పని నువ్వు చేసుకోవాలా అంటే నేను చేయను. నాకు గోల్ ఉంది, నేను అంతమంది నన్ను నమ్మేళ్ళు, నేను ఎట్లా మోసం చేయాలా? తప్పు కదక్క. సంవత్సరం నుంచి నా ఎంబడి ఉన్నారు వాళ్ళు. అంటే నేనేదో చేస్తా, కంటెంట్ రాస్తున్నా, కెమెరా కొన్నా, వీడేదో చేస్తాడు, మన బతుకులు ఇట్లా మారుతాయి కావచ్చు అన్న హోప్ తోని వాళ్ళు ఉన్నారు. నేను ఎట్లా చేంజ్ కావాలి అన్న ఆ థాట్ కూడా నాకు వచ్చింది. నేనేం చేయద్దు, నెలకు 4 పెట్టేది 1 పెట్టిన మంచి, 2 పెట్టిన మంచి, నేను ఆపద్దు తీయాలా.
నా వర్క్ చేసుకుంటే నేను కంటిన్యూ చేస్తా 2 రోజులు అన్నా కానీ. సో నాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం సెట్ అవుతుంది, వీడియోస్ కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి అట్లా చేస్తాను. ఓకే. అంటే బేసిక్ గా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకునే వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ట్రై చేస్తుంటారు. బట్ మీరు ఎందుకు అలా లేదు, ఆర్టిస్ట్ ఇప్పుడు అట్లా కష్టపడ్డాం కంటే ఫస్ట్ మనమే ఫేమ్ అయ్యి, మనం ఫేమ్ అయిన తర్వాత మనం ఎవరైనా పిలుస్తారు. ఇక్కడికైనా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అక్క నేను పోయి నేను ధూమ్ధామ్ ఛానల్ వేసా అంటే నన్ను పిలుస్తారా? పిలువరు. ఎందుకు పిలువరు అంటే నేను ఎండ్లో ఉన్నా, నేను ఎవరికి తెలుసు, అసలు ఎవరికి తెలియదు. అదే నాకు కొంచెం ఫేమ్ వచ్చి నా ఛానల్ కొంచెం నేను లేచి నాకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎవరైనా పిలుస్తారు. అందుకోసమనే నేను హైదరాబాద్ అవసరం లేదు, ఏడికి అవసరం లేదు, ఎక్కడికి పోవద్దు, నాది నేను ఫేమస్ కావాలి అంతే. అది నా ఓన్ కంటెంట్ అయి ఉండాలి, నేను రాసిందే కావాలి అంతే. అది ఎట్లనన్నా ఉండాలి, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. బ్యాడ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెడతారు అక్క, పందికి దిక్మాల పాడుకోవాలి ఎన్నైనా పెడతారు. వానికి ఏం పని ఉంటుంది, వీడియో చూస్తాడు ఏదో. బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి ఏంటి తెలుసా అసలు? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు, మీరు ఏంది ఏదో ఒకటి ఇంట్రడక్షన్ వేస్తారు, వాడు దాన్నే పట్టుకుంటాడు, వీళ్ళు వీడియో మొత్తం చూడడు అసలు ఏం జరిగింది ఏం కథ. అద్దు సీను అన్నారు అనుకో, అద్దు సీను అన్నాడు, ఈడ ఆదా ఏమైంది కథ, ఈ కామెంట్ పెట్టేస్తాడు, నువ్వు అదేనారా అని పెడతాడు, ఒకటి ఇదే అని పెడతాడు, ఏమేమో పెడతాడు. వాడికి ఫుల్ వీడియో చూస్తే కదా అసలు వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళ బాధ ఏంటి దానికి తెలిసేది. వాళ్ళు షట్కన పెట్టేసరికి వాడు జావని బతకరు ఏమన్నా కానీ. ఫీల్ అవుతావు ఎప్పుడన్నా బ్యాడ్ కానీ అసలు కాదు, ఫీల్ అవ్వరు. ఇంతకుముందు చెప్పినాక వాడు కామెంట్లు పెట్టడం నాకేం పెడతలేడు, నాకు కష్టమేనే బతుకుతున్నా, వాడు నాకేం పెడతలేడు కదా. అందరి లెక్క నేనేమన్నా అది ఇంకా బాగా బూతులు మాట్లాడాలని నేను చెప్పాను కానీ అట్లా నేను అంటలేను కదా. ఒక్కొక్కడు అయితే వాడు సీసాలు పెట్టుకో ఏందో ఏందో అన్ని ఏమో ఏమో చేస్తూ ఉంటారు, అవన్నీ నాకు ఎందుకు, అవన్నీ అవసరం లేదు. చేస్తారు కదా అక్క, చేస్తున్నారు, మరి ఎందుకు అవన్నీ నాకు అవసరం లేదు, నేను చేయను. సో ఊర్లో వాళ్ళు నీ ముందు ఒకలాగా వెనకాల కూడా ఒకలాగా మాట్లాడతారు కదా నీ వీడియోస్ మాట్లాడతారు. ఏమన్నా ఆపేయమన్నారు చాలా మంది, ఎందుకు ఆడదాని లెక్క మాట్లాడుతున్నావు నువ్వు అసలు అదా ఇదా అని కూడా అన్నారు నన్ను చాలా మంది అన్నారు. ఇక నేను కూడా బూతు మాట అన్నా, నువ్వు రా అన్నా, మరి ఏమనాలి, నువ్వు అట్లా అన్నప్పుడు నేను అనకపోతే నువ్వు నన్ను ఏమో అనుకుంటావు, మరి దానికి చూపెడతా మరి ఏంటితో అని అన్నా, సైలెంట్ కుంటూ అంతే. అంటే ఇవి కాకుండా ఇంకా ఊళ్ళో వాళ్ళు అటు ఇటు అనడం వింటుంటారు కదా, అవి ఏమైనా విన్నాయి ఉన్నాయా, విని బాధపడిన రోజు? ఇక అన్నారా అక్క, ఈయనకి ఇల్లే సక్కలేదు అవసరమా, ఈయనకి కొంపే దిక్కు లేదు, ఇంటెనక బాత్రూమే లేదు, ఇవన్నీ ఎందుకు చేయాలి అని చాలా మంది అన్నారు. అవసరం లేదు, నేను నాకు ఏదైనా కానీ ఏదైనా చేయాలని కూడా చేయడం అలవాటు అక్క. నాకు రీసెంట్ గా నేను అంతకు ముందు ఈ పని స్టార్ట్ చేసినాక కారు నాకు ఎవరు ఇవ్వకపోతుండే కారు, ఎందుకంటే ఎవరు నాకు అందరికి బండ్లు ఉంటుండే, నాకు అసలు ఎవరు ఇవ్వకుండా నడపాలని ఒక ఆశ ఉంటుండే. ఒక 1 month డే అండ్ నైట్ కష్టపడి 40,000 సంపాదించాను డే అండ్ నైట్. 45 కారు, చిన్న కారు, నాకు ఏదైనా పర్లేదు నాకు చేతిలో కారు ఉండాలి అని ఒక నాకు ఐడియాతోని బాగా బాధపడ్డాడు. కనీసం కారు స్టీరింగ్ కూడా నన్ను ఎవరు ముట్టించడం కాదు. ఇలా నేను కారు కొన్నా, కారు నడుపుతున్నా, నా సొంతం కార్ డ్రైవింగ్ నేను చేసుకుంటా, ఎక్కడికంటే అక్కడ పోతా. ఏం కారు కొన్నా? నేను మారుతి 800 కొన్నాక అప్పుడు చిన్నది. ఎక్కడికంటే నేను నాకు ఎందుకంటే కొనాలని ఆశ, నాకు ఒక కారు ఉండాలా, అది నా పైసలతోనే కొనాలి, ఇంకొకరిని అడగద్దు అని ఏం చేసిన అంటే, నేను స్ప్రే వర్క్ చేస్తా అని చెప్పినాక డోర్ వార్నిష్ వర్క్ చేస్తా, పెయింటింగ్ వర్క్ కూడా చేస్తా. డే అండ్ నైట్ కష్టపడి దేవుని దయ వల్ల నాకు అప్పుడు ఆ నెలలో ఫుల్ వర్క్లు వచ్చినాయి, రికమ్ లేకుండా వర్క్లు వచ్చినాయి. డైలీ 1500, 1000, ఒక్కో రోజు 2000 వచ్చినాయి. అట్లా 45,000, 40,000 వచ్చిన తర్వాత పోయి కారు కొనుక్కొచ్చుకున్నా. అసలు ఆ డ్రైవింగ్ నాకు రాదు కారు కొంటప్పుడు, ఈ యూట్యూబ్ లో చూసుకుంటేనే నేర్చుకున్నా. అది కూడా జరిగింది, ఆల్రెడీ జరిగింది. ఆటో అసలు ఇక నన్ను అన్నారు, నన్ను అన్నరాని మాటలు అన్నారు అక్క, నీకు నడపరాదు, నీకు అది నడపరాదు, నువ్వు ఏం చేస్తావురా, నీకు అవసరమా, నీకు ఇల్లే దిక్కులేదు, నీకు కారు ఎందుకని కూడా అన్నారు. అట్లా కూడా కొనక ముందే అన్నారు, కొన్నాక కూడా అన్నారు, కొన్నాక అన్నారు, కొనక ముందు అన్నారు. సరే నేను చూపెడతా, నాకు ఏమైనా మంచి నాకు మొత్తం సగం తలకాయ వీగిన మంచి నేను కారు కొంటా అన్న కొన్నాక అంతే. గట్టిగానే ఉంది ఆ పట్టుదల ఉంది కాబట్టి అక్క, అంత డబ్బులు లేకుండా అంత దీన స్థితిలో ఉన్నప్పటికీ నేను ఈ 1 year దాకా యూట్యూబ్ నడిపించిన, లేకపోతే ఒక నెల తీసి పక్కకు దబ్బేసి నా పనినే బయట. ఇప్పటికి కూడా అంత స్టేబుల్ గానే ఉన్నా, నడిపిస్తానే చెప్తున్నా, అది కానీ కాకపోని ఏమన్నా కానీ. ఓకే. సో అంటే బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా మీ వల్ల కాదని ఎప్పుడైనా ఫీల్ అయ్యింది, చదువుకొని అయితే లేకపోతే మా ఫ్యామిలీ బాగుంటే నా పొజిషన్ వేరేలాగా ఉండేదని అనుకున్నా? అట్లా కూడా అనుకున్నా, చాలా బాధపడ్డా, ఏడ్చిన. మా మమ్మీ అంటే నేను ఇంకోటి దగ్గర ఏడా, మా అమ్మ నాన్న దగ్గరనే ఏడుస్తా. మా అమ్మ నాన్న దగ్గర ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, నేను ఏడుస్తా, మాకు మేమే ఓదార్చుకుంటాం తప్ప మమ్మల్ని ఎవరు ఓదార్చారు ఇంతవరకు. అంటే ఎలాంటి సందర్భంలో అలా అనుకోవాల్సి వచ్చింది అంటే, నేను నార్మల్ గా డబ్బులు లేకపోతే నాకు ఏదన్నా ఒకటి అవుతుంది, ఫీవర్ అన్నది లేకపోతే డల్ గా నన్ను ఉంటా.
ఖచ్చితంగా అకౌంట్ లో 5-10 ఉండాలి. అవి ఉంటేనే నేను ధైర్యంగా ఉంటా. వాళ్ళు నా దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఫస్ట్ నా బాధ నా గురించి కాదు, వాళ్ళు ధైర్యంగా ఉండాలని. నా దగ్గర డబ్బులు లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా డల్ అయిపోయింది. ఇప్పుడు నా బాధ ఇప్పుడు అందుకే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన నేను. ఒకప్పుడు ఎట్లుండే నేను వచ్చిన పైసలన్నీ ఏం చేస్తున్నావు అక్క? ఇంట్లో లేదు అట్లేం లేదు. ఇప్పుడు నా ఇల్లుకు ఇంటి ముంగట రేగులేయడానికి నేను 1 lakh ఖర్చు పెట్టినా సొంతంగా. ఇంటికి వేసేటప్పుడు 1 lakh అయినాయి. ఇవన్నీ వాటికి నచ్చినాయి అక్క. అవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నాయి కదా. ఇంట్లో ఇప్పుడు నేను ఎక్కువ పెద్ద పెద్ద ఇళ్ళ వర్క్ చేస్తా. గట్లో సోఫాలు ఉండే, అవి చూసిన తర్వాత మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటది, నేను కొనాలి, నేను కష్టపడుతున్నా అని చెప్పేసి 20,000 పెట్టి కష్టపడి అవి కూడా కొనుక్కున్నా. అందరూ ఇంటికి వచ్చినప్పుడు గీత కష్టపడతాను ఫ్రిడ్జ్ అలా కొనుక్కోరా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. మీరు అంటల్లా నేను కొనుక్కోను కానీ నాకు కొనాలని ఉంది, నేను కొనుక్కుంటా అని చెప్పేసి నేను కొనుక్కున్నా. ఫ్రిడ్జ్ కూడా కొనుక్కున్నా. ఇక నాకు యూట్యూబ్ పరంగా పెద్దగా చూడాలి నా వీడియోలు, నాకు ఎట్లా వస్తుంది క్లారిటీ నాకు అర్థం కాదు. ఎట్లా అని చెప్పేసి అట్లా కూడా అనుకుంటే మాకు చిన్న టీవీ ఉంటుండే. ఇక చిన్న టీవీ ఉంటే అది కూడా తీసేసి పెద్ద టీవీ కొనుక్కున్నా. నా సొంతంగా కొనుక్కున్నా. నేను ఇవన్నీ సామాన్లు అంతా నా సొంతంగా కొనుక్కున్నా డబ్బులే. ఇంకొకరు నన్ను అనొద్దు, నా దగ్గర అన్న ఉండాలి. నాకు ఇల్లు చిన్నగా ఉన్నప్పటికీ అది అందంగానే ఉండాలి అనుకున్నా. అంటే ఏదో నాకు పెద్ద వాళ్ళు బిల్డింగ్ కట్టిల్లు, నేను బిల్డింగ్ కడతాను అంత దూరం పోలే గానీ ఈ చిన్న వస్తువులన్నా నా దగ్గర ఉండాలని చెప్పేసి నేను కొనుక్కున్నా. నాతో సాధ్యమైనంత వరకు వేసుకున్నా, అంతకంటే ఎక్కువ చేయను. ఇక వాళ్ళు ఏదో నీకు బిల్డింగ్ లేదంటే నేను బిల్డింగ్ కట్టా, నాతో కాదు. నీకు ఒకటి తెలుసా, బిల్డింగ్లు కార్లు ఉన్నోళ్ళ హ్యాపీనెస్ కంటే నువ్వు నీ డబ్బులతో కొనుక్కున్నావు చూడు, నువ్వు చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నేను కష్టపడి కొనుక్కున్నా. నేను ఇంకొకటి సొమ్ము ఎప్పుడు తినను కూడా. నాకేం పని అక్క, నాకు చేతులు ఇచ్చిండు, కాళ్ళు ఇచ్చి నేను పని చేసుకుంటాను. ఇంకొకరితో సొమ్ము తినాల్సిన అవసరం నాకేముంది. కానీ ఇంకొకటి రియాలిటీ ఏంటిదంటే ఇట్లా కష్టపడ్డాడు గానే ఉంటాడు, మంది సొమ్ము తిన్నాడు హైలు ఎత్తాడు. అదే నిజం. ఇప్పుడు ఇంత కష్టపడతాను కదా, నేను ఇక్కడనే ఉంటున్నాను. ఏదో ఒక రోజు అది పోతది కదా, మనం పోతుంది అక్క. ఆ ఇంటెన్షన్ తోనే ఉంటాను. పోతది, ఖచ్చితంగా పోతది. నేను ఏదో ఒక రోజు దేవుడి దయ వల్ల మంచి పొజిషన్ కత్తా. నేను అది భవిష్యత్తులో నేను చేసుకునే పిల్ల వల్ల వస్తుందో లేకపోతే ఇక దేవుడి కృప వల్ల ఎట్లయినా రావచ్చు. అది నేను చేసే పని వల్ల వస్తుందో తెలియదు కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా డెవలప్ అవుతా. ఆర్టిస్ట్ గానీ ఇవన్నీ కొంచెం కుదరకపోతే ఏంటి ఇంకా నెక్స్ట్ నార్మల్ గా అదేనా? ఏం లేదు అక్క, వర్కే. నేను ఎందుకంటే నన్ను ఒకప్పుడు నన్ను బతికిచ్చింది అదే, ఇప్పుడు బతికిచ్చేది కూడా అదే. ఎంత వస్తుంది మంత్లీ? నాకు మంత్లీ నేను కరెక్ట్ వర్క్ చేసుకుంటే 25,000 వస్తాయి అక్క. ఇప్పుడు మాత్రం ఒక 8 to 10 వరకే వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ వస్తాయి. అది కూడా వర్క్ చేసి వస్తాయి, లేకపోతే లేదు. నేను స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు నాకు 30,000 వస్తుండే. నా కింద 8 మంది 10 మంది ఉంటుండే, అట్లా మెయింటైన్ చేసిన బిల్డింగ్ లో కూడా. ఇప్పుడు 1 lakh 2 lakhs పడుతుంటే ఒక 10 మందిని వేట 1 month చేసిన 1 lakh లో నేను వర్క్ చేసిన డబ్బులు నాకు రాగా నాకు 20,000 వచ్చినా నాకు చాలా అత్యాశ వద్దు, సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరు కొంతమంది ఏం చేస్తారంటే ఒక 40,000 బట్టి ఈ కూలర్లను తీసుకుపోయి వాళ్ళను విద్యులు తరిమినట్టు తరుముతా ఉంటారు. నేను అట్లా చేయను, పిలిస్తే మనిషి రావాలి. అట్లా అని చెప్పి ఎవరికన్నా అవసరం ఉంటే పొద్దున్నే డబ్బులు ఇవ్వాలి. ఏం అవసరం ఉందన్న, ఇది అవసరం ఉంది తమ్ముడు తీసుకో పని చేయి, అంతే. సాయంత్రం మళ్ళీ రేపు రా, వస్తాడు పోతాడు. మాట చెప్తే మనిషి వస్తాడు, చూసుకోవాలి అంతే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అక్క, ఇప్పుడు నాట్లో ఉండడానికి పని రావద్దని ఏం చేస్తారు, నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా ఒక బిల్డింగ్ 4 రూమ్ల బిల్డింగ్ పట్టాలంటే 1,00,000 రూపాయలకు అయితేనే అది పడుతుంది. నువ్వు ఎంత తోపులను తీసుకొచ్చినా అది 1,00,000కే పట్టాలి. అంతకంటే తక్కువ పడితే నువ్వు చస్తావు, వాడు వస్తాడు. నువ్వేమో కానీ వానికి ఏమవుతావు, వాడు పనోడు చస్తాడు. వాని చేతులకాలు వాడు తెల్లారు ఎట్లా పని చేయాలి, వాడు బతకద్దా, నువ్వు బతుకుతా అయిపోద్దా? నువ్వు బతుకుతా కరెక్ట్ కాదు కదా అక్క. ఇప్పుడు చాలా మంది మా యూనియన్ లో కూడా నేను ఒకసారి చెప్పిన, అన్న ఇది ఏందని ఇట్లా పడుతున్నా అంటే ఏం చేయాలి తమ్ముడు అని అందరు సైలెంట్ గానే ఉన్నారు. ఏ పనైనా అంతే అక్క. ఇప్పుడు మేస్త్రి పని కావచ్చు, కూలి పని కావచ్చు, ప్రతి దాంట్లో కాంపిటీషనే. కూలోడు బతకొద్దు అంతే. అవును, చేసి చేసి రెక్కల కష్టం వాళ్ళది పోతుంది. ఎందుకు అట్లా చేపేయడం? నువ్వు అదేదో ఇప్పుడు నువ్వు 1,00,000కి పడుతున్నావు, అది 1,00,000కే పట్టాలి. ఆ 1,00,000కి పడితే నీకు చెల్లుతుంది, వాళ్ళకి చెల్లుతుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంట్లో సాటిస్ఫాక్షన్ చేయాలి నువ్వు ఆ 1,00,000. అట్లా కాక నువ్వు ఏం చేస్తున్నావు, 65,000కి బట్టి 50,000కి బట్టి నువ్వు ఎమ్మెల్యే చంపుతావు. నీకు వస్తలేవు డబ్బులు, తక్కువ మెటీరియల్ తెచ్చి వాళ్ళని చంపుతున్నావు, ఎక్కువ పని చెప్పించి వీళ్ళని చంపుతున్నావు. ఇక నువ్వు చేసేది ఏంది? నీ స్వార్థం చూసుకుంటున్నావు తప్ప వాళ్ళని అర్థం చేసుకుంటలేవు. అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవు? ఎందుకంటే ఒకప్పుడు అయినా కానీ వాడు కూలి పని చేస్తే మనకి అర్థమవుతుంది, వాడు నేను మేస్త్రిని అనే కొడితే వానికి ఏం అర్థమవుతుంది? నువ్వు నిజంగా వాడిని పని చేసి పైకి వచ్చిన అయితే అట్లా చేపియవు, అట్లా చేపియవు 100%. సో ఇంత మెచ్యూరిటీ చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవడంలో వచ్చిందంటే నమ్మొచ్చా? 24 years కి చిల్లరగా తిరుగుతారు అబ్బాయిలు. అసలు ఇంత బాధ్యతగా మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు అంటే అదే రీజన్ అయి ఉండొచ్చు. అదే రీజన్, వేరే ఏం లేదు. ఈ అడుదుడుపులు, అప్పుల బాధ,
ఇక ఇవన్నీ కారణాలు అక్క. ఇంత ఇట్లా మాట్లాడడానికి కారణాలన్నీ ఇవన్నీ, వేరే ఏం లేదు. ఇప్పటికైనా అవన్నీ క్లియర్ అయినాయి కదా? దేవుడి దయ వల్ల మంచిగా నేను వర్క్ చేయడం వల్ల 95% క్లియర్ అయినాయి. ఇప్పుడైతే అటువంటి ఏం లేదు. సరిగ్గా పని చేసుకుంటే లైఫ్ లీడ్ చేసుకుంటే ఇక అంతే. ఓకే, ఇంకా అంతే. ఓ పిల్లగా పోయినావా కాలేజ్కి వీడియో తీసుకుంటూ కూర్చుంటారు అనమాట. తీస్తా వీడియోస్ కూడా. నేను వర్క్ టైంలో చేయను. వర్క్ పోయిన వచ్చిన తర్వాత ఇవాళ వీడియోలు చేయాలని నేను అనుకుంటే నా వర్కర్ తో పాటు నేను ఇంటికి పోతాను. నేను వెనక ఆడేందుకు అవసరం లేదు, పొద్దున చేసుకుందాం అవసరం అనుకుంటే వీడియోలు చేసుకోవాలా పోదాంపా. పొద్దున నేను వర్క్ కూడా పొద్దున నువ్వు లే 8కి లే, నువ్వు రా పోవాలి చేయాలని అన్నా 9కి లే 10కి పోదాం, ప్రశాంతంగా అదగంట కూర్చో. అవసరం అనుకుంటే రాత్రి కొంచెం గంట సేపు ఎక్కువ చేద్దాం. అట్లా కూడా నచ్చకపోతే పొద్దున వద్దాం. వాళ్ళు సాటిస్ఫాక్షన్ కావాలి మన వర్క్ చేసినందుకు, మళ్ళీ తెల్లారి నీకు లేసే ఓపిక ఉండాలి నువ్వు వాళ్ళ పని చేసినందుకు. అట్లా అని చెప్పేసి అట్లా అందరు అర్థం చేసుకునేటోళ్ళు ఉన్నారు పాపం. అట్లుంటప్పుడు తక్కువకి ఎందుకు పట్టాలి? ఇప్పుడు నువ్వు తక్కువకి పడుతున్నావు, వాళ్ళని లాస్ చేస్తాను, వీని ముంచుతాను. వీని బొక్కలు పోతే వీడు ఏం పని చేస్తాడు, ఏం క్రాపరం చేస్తాడు, సత్తాడు. 50 వాళ్ళ నరాలు దిగుతాయి. నిజమే నిజమే అక్క. కాపురం చేయలేరంట. ఏం పని చేస్తాడు మరి, ఏం కాపురం చేస్తాడు వాళ్ళ నరాలు పోయిన తర్వాత? అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్. ఏ హాస్పిటల్ అయినా వాడు ఏం చేయలేదు, నువ్వు చచ్చిపోయినావు అయిపోయింది అంటాడు సీదా. అంతే. అందుకే చేసే అంత వరకే వర్క్ చేయాలి. మరీ ఎక్కువ చేస్తే కూడా నీ బాడీ ఫిట్నెస్ పీక్తుంది. ఇక నేను ఫిట్నెస్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అంటే నేను వార్నిష్ వర్క్ చేస్తా. స్మెల్ లోపలికి పోయి నాకు 35,000 అయినాయి. ఇంట్లో కొంచెం లంగ్స్ మీద ఎఫెక్ట్ పడ్డది. అది ప్రాబ్లం ఉందన్నప్పుడు మరి వేరే వర్క్ చేసుకోవచ్చు కదా. అదే నాకు వచ్చింది అదే కదా అక్క. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం పని అంటే నేను ఆల్టర్నేటివ్ అంటే లప్పం పెడతా. పిఓపి ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ మొత్తం వేస్తా. అంటే ఇది మ్యాట్, ఇటువంటి డిజైన్స్ కలర్ తో వేస్తా. ఓకే, అన్ని చేస్తాను దాదాపు, అన్ని చేయండి ఏం లేదు. సో కంప్లీట్ గా పర్లేదు. ఒక మంచి పని అబ్బాయి, మంచితనం పని అబ్బాయి, పని చేసే అబ్బాయి. కానీ అందరూ అట్లా అనుకోరక్క. ఇప్పుడు నేను ఇంత పని చేసి ఇంత మాట్లాడినా కదా, వీడి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అనుకుంటారు అందరు ఊర్లో. చూపి ఫోన్ పేలో ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్? లేదక్క, చూడండి మీరే చూడండి ఎన్ని ఉన్నాయి నా దగ్గర, అసలు ఎంత ఉంటాయి మీరే చూడండి. అనుకోని ఇన్ని రోజులు డబ్బులు లేవు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎందుకు అని అన్నారు కదా. నా దగ్గర ఇప్పుడు చూడండి 3,000 లోపే ఉంటాయి, అంత కూడా ఏముండే. అది కూడా నేను ఇవాళ ఇక్కడికి వస్తున్నా, నాకు డబ్బులు కావాలి, పని కాడ నేను సార్ ఇవాళ నేను వెళ్తున్నా, నాకు కొంచెం వర్క్ ఉంది, డబ్బులు ఇవ్వండి అంటే ఆయన కొట్టిన డబ్బులే. అందులోకి వెళ్ళి నేను వర్కర్ కి ఇచ్చి నాకు నేను తెచ్చుకొని మళ్ళీ ఇవాళ వచ్చేసిన. అయినా కూడా మనం వర్క్ దగ్గర ఎంత మంచిగా ఉంటే వాళ్ళు ఇంటి వాళ్ళు కూడా మనతో అంత, మనకు ఓపిక కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు ఎంత వరకు ఓపిక ఉంటుందో వాళ్ళు అంత వరకు. ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసినా కూడా సరే పోనీలేరా బాబు ఏదో చేసుకున్నావు అయిపోయిందంట తప్ప, నువ్వు చిరుమూలు ఆడినావు అనుకో వాడు ఆ డబ్బు పట్టే కొడతాను నిన్ను. అట్లా ఉంటుంది అంతే. ఏ పనిలోనైనా ఓపిక అనేది ఓపిక అక్క. నీకు దగ్గర ఎంత ఓపిక ఉంటే చూడండి ఎంత ఉన్నాయి నా దగ్గర. 2,800 ఉన్నాయి అంతే. ఏం కాదు, చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ మీది. చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ. ఇలాగే క్లారిటీ మెయింటైన్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కూతుర్లైనా కొడుకులైనా సరే పేరెంట్స్ కి ఇస్తే చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాకు గోల్ అక్క. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ ఎవరినైనా లైన్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మరి ఏమన్నా అనుకోండి వద్దులే నెత్తి నెక్కి కూర్చుంటారు. ఎందుకు ప్రశాంతంగా ఉన్నావు, బానే బతకొచ్చు కదా. అది నా గోల్. అదే పెళ్లి చేసుకున్నాక ఇంకా అదే ప్రిపేర్ గా ఏం చేద్దాం, మంచి వాళ్ళు దొరకట్లేరు సొసైటీలో. ఎస్. సో ఎనీవేస్ ఇలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నచ్చింది ఏంటంటే మీ పేరెంట్స్ కి రెస్పెక్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత 10 రూపాయలే సంపాదించు, 5 రూపాయలు సంపాదించు, నాకు చిన్నగా గింతంత గీత పడితే మా డాడీ ఏడుస్తాడు, మా మమ్మీ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళ మీద, అంటే నా మీద అంత ప్రేమ ఉంటేనే కదా. నా చిన్న దెబ్బ తాకితే వాళ్ళు ఎందుకు అంత బాధపడాలి, వాళ్ళు ఎందుకు అంత ఏడవాలి? ఇప్పుడు వాళ్ళ హోప్ ఎవరు నేను, మరి నేనే దివాళ అయిపోతే ఎట్లా, నేనే ఖరాబ్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ క్లారిటీ అందరికి ఉంటే చాలా ఉండదు, చాలా మందికి ఉంటది. ఎందుకు ఉండదో కూడా చెప్తా. నువ్వు పుష్కలంగా డబ్బు ఇస్తాను అందుకే మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి డబ్బులు ఇస్తాను నీ కొడుకు, ఒక 2 రోజులు తట్టలు మొయ్యమను, ఎండకు ఉసుక మొయ్యమని పోతాడేమో. 4 తట్టలు మోసి అప్పుడే కానీ తెల్లారు జ్వరం వస్తుంది దానికి. అయ్యో అట్లెందుకు చేస్తారు, మంచిగా రోడ్ల మీద హైవేల మీద పోరీని ఎక్కించుకొని పైసలు ఎగిరేస్తున్నాట. వాడైతే మనిషే కాదు, పైసలు ఎగిరేస్తున్నాడు. ఒకడేమో మొత్తం ఏదో మళ్ళా లేదక్క. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫాలోవర్స్ కూడా తప్పు చేస్తున్నారు. ఈ డబ్బులు ఎగిరేయడానికి ఫాలో కొట్టుడు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లు. మళ్ళీ ఒక్కొక్కడు హౌలగాడు గింతంతో 50K 40K ఫాలోవర్స్ రాగానే హాయ్ ఫ్రెండ్స్ నేను ఇట్లా మీ ఇన్స్టాగ్రామ్ ఫేమస్,
మొత్తం నాది లైకులు కొట్టండి, షేర్ కొట్టండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడండి, సర్వనాశనం కలని చెప్తే వానికి లైకులు కొడతాను, ఫాలో కొడతాను. మరి వాడు ఎందుకు చెప్తాడు నేను ఆయనకి ఫాలో కొట్టానా అద్దా? అసలు వాడు ఏం చెప్తానని ఆలోచించడం లేదు కొంచెం కూడా. అట్లా ఎందుకు చేస్తున్నారు? సొసైటీకి ఇప్పుడున్న జనరేషన్ కి మంచి వద్దు, చెడే కావాలి. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అక్క బూతులు పెట్టు ఒక 5 వీడియోలు పెట్టు, 15-20 రోజులలో ఛానల్ ఇవ్వకపోతే నేను దేనికన్నా దాన్ని కొడపోతే. అదే నువ్వు మంచిగా ఓ పెద్దవతోనో ముసలవతోనో 4 వీడియో ఇప్పుడున్నది, ఇప్పుడు లాక్డౌన్ అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి వెళ్ళి అట్లా వీడియోలు చేయు, అది 2 సంవత్సరాలైనా పోదు. అయ్యో నాకు తెలియని పురాణమా? మీకు తెలుసు కదా ఆల్రెడీ. నా ఇన్స్టానే ఉంది, ఎంత మంది ఉన్నారు? 42,000 ఉన్నారు. యూట్యూబ్ లో చూస్తే 1,000,000 వ్యూస్, ఇన్స్టాలో చూస్తే గింత. అంతే అంతే, అది అంతే. ఇక మనం దానికోసం బాధపడొద్దు, ఫీల్ అవ్వద్దు, పోతానే ఉండాలి. మీరు కూడా ఇట్లానే ధైర్యంగా ఉండండి, మంచిగా పని చేసుకోండి. సరే మరి ఎస్. సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లాస్ట్గా ఒక మంచి మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా చెప్పండి. అంటే నార్మల్ గా అంటే ఇప్పుడు మనం అదొకటి అంతకు ముందు మనకు వచ్చింది ఏది, అది ఎవరో ముసలమ్మ చెప్తుండే, అది లక్ష్మీపురం లచ్చమ్మ, అది బాగా అది అంటే చూసినావా? అది ఒకసారి ట్రై చేస్తా. అది నాది కాదు కానీ ట్రై చేస్తా. ఎట్లా అంటే ఫోన్ పట్టుకుంటే వస్తుంది. హలో భార్గవా, మంచిగుండ రాడా పిల్లలు? అదే మన మనవాడు మధుగాడు వెళ్ళాడు కదా, గది 5 రూపాయలు ఇచ్చిన పోరానికి. ఆడు నా మాట విన్నాడు, ఆడ భయపడి తిరుగుతలేడా? ఆయనకు ఆ పోరానికి భయం లేకపో మను లేకపో దుకాణకు వాళ్ళ తాతూకి తీసుకుపోయి సాగరేట్ల మను కొని ఏమో ఇక మీరు ఏనాడో సాగుండలే నాకు తెలియదు. ఆ పోరాట తిండికి పక్క నాకు ఆసారం కాదు. ఓ అంత పెద్ద అల్లర కలిపోయింది నాకు. గద బాగా ఇక మత ఉంచుకో, మరి మంచిగా మత పెట్టుకోవా పొలా పొలాలను బయట. నైస్ నైస్, బాగుంది. యాస్టీస్ దింపేశారు. సేమ్ అట్లా వచ్చిందా? అవును, బాగుంది, చాలా బాగుంది. సేమ్ అవ్వ మాట్లాడినట్టే ఉంది. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.